హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఇదైతే ఫస్ట్ వీడియో. ఇందులో నేను దోశ బ్యాటర్ని దోశ ఎలా వేసుకోవడం క్లియర్గా కొలతలతో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. దోశ చాలా చాలా టేస్టీగా అండ్ చట్నీ కూడా చాలా చాలా టేస్టీగా వచ్చింది. అండ్ మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను ముందు వీడియోస్లో. ఈరోజు అయితే ఈ ముగ్గు వేసాను, చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ కొలతలతో సహా చూపిస్తా అన్నాను కదండి దోశ బ్యాటర్. సో చూసేయండి. ఇంకా ఒక కప్పు అండ్ ఒక టీ గ్లాస్ ఆఫ్ మినప్పప్పు, ఒక గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటాను. రైస్కి బదులుగా తెల్లజొన్నలు కూడా వేసేసుకోవచ్చు, అదొక వీడియో క్లియర్గా చేసి చూపిస్తాను. ఇక్కడైతే చూసేయండి 3 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ మినప్పప్పు, 3 గ్లాస్ రైస్ తీసుకున్న తర్వాత ఇక్కడ దొడ్డు అటుకులు కానీ పేపర్ అటుకులు కానీ మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి ఒక గ్లాస్ వరకు అయితే తీసుకోండి. ఈ వీటన్నిటిని నీట్గా కడిగిన తర్వాత 5 అవర్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి. 6 అవర్స్ కంప్లీట్గా 6 అవర్స్ నానబెట్టేసుకోవాలి. నేను 12 గట్లా నానబెట్టాను కుకింగ్ తర్వాత. సో మిక్సీ జార్లో వేసుకున్నాను 6 o'clockకి. ఈ విధంగా గట్టిగా ఉండకుండా కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్ ఉంటే మిక్సీలో వేసేసుకోండి. మీకు వెట్ గ్రైండర్ ఉంటే అందులో కూడా వేసేసుకోవచ్చు. నేనైతే మిక్సీలోనే వేసేసుకుంటాను ఎప్పుడైనా. ఇక్కడ చూడండి బ్యాటర్ ఇలా రావాలి. మిక్సీలో వేసిన తర్వాత రిబ్బన్ కట్ మెథడ్లో అయితే రావాలి. చాలా గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఈ విధంగానైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అప్పుడే దోశ ప్యాన్కి అతుక్కపోకుండా మంచిగా నీట్గా హోటల్ స్టైల్లో లాగా నీట్గా వస్తుంది దోశ. చూసేయండి, ఇక్కడ వీడియోలో చూసిన విధంగా ఉండాలి బ్యాటర్. మినపప్పులో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సో వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడు దోశ వేయడానికి కాస్ట్ ఐరన్ ప్యాన్ అయితే నేను తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో. అది డీటెయిల్స్ తర్వాత ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను. ముందుగా ఆనియన్తో ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేయాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఫుల్గా పెడితే మాడిపోతుంది దోశ. సో నార్మల్గా మీడియం సైజులో పెట్టుకోవాలి స్టవ్ని ఎప్పుడైనా. బ్యాటర్ని ఓవర్ నైట్ అంతా పులియబెట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది టెక్స్చర్. చూసేయండి, ఇక్కడ వీడియోలో నేను ఇప్పుడు చూపిస్తాను. చూసేయండి, మంచిగా పిండి అంతా పులిసిపోయింది. మార్నింగ్ కల్లా రూమ్ టెంపరేచర్లోనే ఉంచాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మిక్సీలో వేసిన తర్వాత రూమ్ టెంపరేచర్లో మంచిగా పులిసిపోతుంది. గుడ్ బ్యాక్టీరియా అయితే ఉంటుందన్నమాట ఈ బ్యాటర్లో. సో ఈ విధంగా ఉండాలి బ్యాటరు. చూడండి, జారుడుగా ఉండాలి, మరీ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడైతే దోశ వేసేసుకుందాము. చూసేయండి, ఇంకా నేను ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టి సిమ్ పెట్టి పెట్టాను. సో ప్యాన్ అయితే హీట్ ఎక్కింది. సో ఆనియన్తో ఆయిల్ స్ప్రెడ్ చేశాను కాబట్టి ఇప్పుడు బ్యాటర్ వేసి దోశను అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. చూసేయండి, హై ఫ్లేమ్లో పెట్టి దోశ వేసుకోవద్దు, అడుగంటిపోతుంది దోశ. సో నార్మల్గా మీడియం సైజులో పెట్టుకోవాలి. దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గరిటెతో తిప్పట్లేదు దోశని, గ్లాస్తో చేస్తున్నాను. చూసేయండి, ఇలా నీట్గా మంచిగా వస్తుంది. చూసేయండి, 12 సెంటీమీటర్స్ ఉంటుంది నాన్ కాస్ట్ ఐరన్ ప్యాన్ వెడల్పు. చూసేయండి, ఇక్కడైతే దాని వెడల్పుగా దోశ కూడా వచ్చేసింది. మనకి హోటల్ స్టైల్లో రావాలంటే బ్యాటర్ని మంచిగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోని అర్థం కాకుంటే మళ్ళీ చూడండి, స్కిప్ చేస్తూ చూస్తే అర్థం కాదు, ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి వీడియోని. సో ఇందులో మినప్పప్పు తినడం వల్ల చాలా రకాల ప్రోటీన్స్, ఐరన్స్, పీచు పదార్థాలు లభిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఎముకలు దృఢపడతాయి. ఇడ్లీ, దోశ పిండిలో వాడడంతో పాటు సున్నుండలు కూడా తయారీలో మినపప్పును వాడుతుంటారు కదా. ఎముకల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది మినపప్పు తినడం వల్ల. ఇది శరీరంలో రక్తాన్ని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. వీటిలో ఉండే అధిక ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల కీళ్ళు, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. చూసారు కదండి, మినప్పప్పు దోశ తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రోటీన్స్, ఐరన్, పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. విన్నారు కదా, మినప్పప్పు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా చాలా ఉన్నాయి. ఈ వీడియోలో మీకు అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి చూసేయండి. ఈ బ్యాటర్ కప్పు కొలత అయితే 1.5 వేసుకుంటే చక్కగా నలుగురికి అయితే సరిపోతాయి ఈ దోశలు. ఈచ్ వన్ 3 దోశలు అయితే వస్తుంటాయి. సో పల్చగా వేసుకోవాలి, లావుగా వేసుకోకూడదు. నేను చూపించిన విధంగా వేసుకోండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దోశను చట్నీ చాలా టేస్టీగా వచ్చింది. అండ్ సపోర్ట్ మై ఛానల్. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.
వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. తప్పనిసరిగా సపోర్ట్ చేయండి.